ఇంకా ఇప్పుడున్న కంపెనీలు ఒక 7 దగ్గర హార్వెస్టింగ్ అయిపోయింది కంప్లీట్. బాబు త్వరగా సార్ అది పెరగాలని ఎక్కువ మందులు ప్రొడ్యూస్ చేసినా కానీ ఇంకా ఎక్కువ మాగుతుంది. ఇప్పుడు హార్టికల్చర్ రావట్లేదు. అంటే అన్నిటికీ ఇవి ఉన్నాయా? క్వాలిటీ లేకపోతే మళ్ళీ కష్టమే. బయట అప్పుడు ఈయన ఉన్నారా ముందు నుంచి? అప్పుడు 2 ఎకరాల మైన 2 ఎకరాలు ఈయన చేసుకున్నారు అప్పట్లో. ఇది పిఓటి కింద రిసీవ్ చేసేసి ఆయనకి పని కదా, మీ లెవెల్లో అయిపోద్ది కదా. గవర్నమెంట్ పోయండి ఓకే డిపార్ట్మెంట్ అంటే కూడా గవర్నమెంట్ వస్తుంది కదా. హౌ కెన్ అసైన్మెంట్ బి గివెన్ టు కలరీ అమ్మా? నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దట్ ప్రాసెస్? మీరు ఎప్పుడు వీఆర్ఓ? 2018. మీకు భూమి ఎప్పుడు ఇస్తున్నారు? 2006 మీకు ఎప్పుడు పోయింది భూమి? అప్పుడే సార్ డబ్బులు లేక వాళ్ళైతే 2012 సార్ ఆన్లైన్కి ఎక్కింది. అదే సార్ సంవత్సరంలో 2012 అప్పుడు కలరీగా లేరా? అందరికీ నమస్కారం. ఈరోజు నార్పల మండలంలో అరటి పంట సంబంధించిన కటింగ్ అదేవిధంగా ఫార్మర్స్తో ఇంట్రాక్ట్ చేయడం జరిగింది. జిల్లాలో తక్కువ రేట్ లేకుండా మ్యాక్సిమం ట్రేడర్స్ కానీ లేదంటే ఎక్స్పోర్టర్స్తో మాట్లాడుకొని రైతులు కూడా ఇబ్బంది లేకుండా రేట్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి ఉన్నాము. వాళ్ళు కూడా మ్యాక్సిమం 8 రూపీస్ కానీ తక్కువ లేకుండా కొంటామని వాళ్ళైతే చెప్పి ఉన్నారు. అదేకుండా లోకల్ ట్రేడర్స్ కూడా వాళ్ళు కూడా మ్యాక్సిమం 6 రూపీస్ తక్కువ లేకుండా కొనడానికి ప్రయత్నం చేపిస్తున్నాము. లాస్ట్ ఒక వారం ముందు కూడా మనం మీటింగ్ పెట్టాము. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని కూడా కంటిన్యూస్గా మనం ఫీల్డ్కి పంపిస్తున్నాము. అదే కాకుండా ఈ లాస్ట్ మండే నుంచి రైతన్న మీకోసం అనే ప్రోగ్రాము జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో ఈ ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ అదేవిధంగా ఈ అరటి పండుని ఏ విధంగా కాపాడాలి, క్వాలిటీ ఎలా పెంచుకోవాలని రైతులకి అవగాహన కల్పించమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాబోయిన సీజన్లో మనకు ఎలాగో ఫస్ట్ క్రాప్ వస్తున్నాయి. సో దానికి ఎటువంటి ఇబ్బంది రావట్లేదని అనుకున్నాము. ఎక్స్పోర్టర్స్తో కూడా మాట్లాడినప్పుడు కూడా అదే విధంగా అనుకున్నాము. సో ఆ క్రాప్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవెన్ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ కూడా ఏమీ లేకుండా ఉండడానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ క్యాంపెయిన్ యాక్టివిటీస్ కూడా యాక్టివ్గా టేకప్ చేయడం జరుగుతుంటాయి.